శ్రీ శివసాయి ఆర్గనైజేషన్ గ్రూప్ ఇన్ జాబ్ పర్పస్ మన తోటి మిత్రులు గ్రూపులు ఉన్న సభ్యులకు ప్లస్ బయట ఉన్న ఫ్రెండ్స్కు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఇక్కడికి రాని వాళ్లకు అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా. మన గ్రూపు స్థాపించబడి గత ఒక 6 years దాకా అవుతుంది మిత్రులారా. మన గ్రూప్ ఇన్ జాబ్ పర్పస్ ఉపాధి సేవ, మనది ఉపాధి కల్పిస్తున్నాం ప్లస్ సేవలు కూడా చేస్తున్నామండి. దీంట్లో సేవలు డొనేషన్లు మన దాంట్లో మనమే 100-150 అంటే ఒక మనిషికి తోచినంత వేసుకుంటా ముందుకు వస్తూ ఉన్నాం బ్రదర్స్. దాంట్లో నాకు గుర్తున్న వరకు కొన్ని చెప్తా ఉంటా. ఇప్పటి వరకు అన్నదానాలు, బ్లడ్ డొనేషన్లు, ఒక డ్రైవర్ మిత్రుడు చనిపోతే బెంచీలు వేసినాము, అనాథ పిల్లలకు వృద్ధాశ్రమంలో మొన్న అవి బెడ్షీట్లు కూడా పంచిపెట్టినాం. ఇలా అనేక కార్యక్రమాలు 1-2 ఫ్రూట్స్ గీట్స్ స్నాక్స్ ఎన్నో ఇంకా అనేక చోట్లల్లో వృద్ధాశ్రమం, చిల్డ్రన్స్, అనాథ పిల్లలు, స్కూళ్ళల్లో పెన్నులు, బుక్స్లు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే మనకు తోచినంతలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం మిత్రులారా. ఈ బ్లడ్ డొనేషన్లు అయితే ఎన్నైనా ఇంకా ఈ లెక్క కూడా లేదు. ఒక మిత్రుడు వాళ్ళ అక్కకు, సొంత అక్కకు ప్రాణాపాయ స్థితిలో ఉండి, ఆపరేషన్కు ఉండి, లకడీ కపుల్లో ప్రాణాపాయంగా ఉండి బ్లడ్ కావాలంటే ఎమ్మటే మన బాలరాజు అనే మిత్రుడు ఎక్కడి నుండో వచ్చి నేనున్న బ్రదర్స్ అని మన ఆర్గనైజేషన్ ద్వారా నుండి వెళ్ళి తన సొంత బైక్ మీద వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం దాని గురించేనండి. నేను అయితే మిత్రుడిచ్చి ఇప్పుడు ఒక 1 week అవుతుంది. సో ఈ మిత్రుడికి మనకు చేసేది ఏం లేదు. సో మన తరపు నుండి కొంచెం ఫ్రూట్స్ ఇస్తే మళ్ళీ బ్లడ్ కూడా రిప్లేస్మెంట్ వచ్చేటట్టుగా ఉన్నది. సో దాని నిమిత్తము ఈ ప్రోగ్రాము ఫ్రూట్స్ మనకు మిత్రుడు ఎక్కడో ఉండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మనము ఇంత సహాయం చేసిన ఈ మిత్రుడికి ఈ చిన్న కానుకగా ఈ ఒక చిన్న కృతజ్ఞత అంతే. మనం ఏమిచ్చినా అతని రుణం కూడా మనం తీర్చుకోలేము. సో మిత్రులారా, ప్రతి ఒక్క మిత్రుడు ఇక ముందు కూడా ఏదో డ్యూటీ వస్తున్నాయి పోయినాము, ఏదో ఉన్నాము లేకుండానే కాకుండా, టైంపాస్ లేకుండా కాకుండా కొంచెం ప్రతి ఒక్క మిత్రుడు ముందుకొచ్చి ఏదైనా ప్రాబ్లం అంటే, ఏదైనా ఆపద సంపద అంటే నేనున్నా అనే పదంతో ముందుకొచ్చి మనం అందరం కలిసికట్టుగా ముందుకు ఈ గ్రూప్ ఇన్ జాబ్ పర్పస్ను ఈ శ్రీ ఆర్గనైజేషన్ శ్రీవసాయి ఇంకా ముందుకు పెంచుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందరూ ఇంకా ముందుకు రావాలని నేను పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా.